హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. అందరూ పూజ కంప్లీట్ చేశారా ఫ్రెండ్స్? ఇంకా ఏం చేస్తున్నారు? మేమైతే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాము. మా ఇంట్లో లంచ్ స్పెషల్ కోసం అయితే ప్రసాదంగా ఫ్రూట్స్ అండ్ సేమియా పాయసం అయితే చేసిన. కొంచెం కందగడ్డ, వాటర్ మిలాన్, బనానా, గ్రేప్స్ ఇవైతే తీసుకొచ్చినాం. కానీ ఫ్రూట్స్కి అయితే ఎంత రేట్లు ఉన్నాయంటే అమ్మ బగ్గున మండుతున్నాయి ఫ్రెండ్స్. ఎండలు ఎట్లా బగ్గున మండుతాయో ఫ్రూట్స్కి రేట్లు కూడా అంత బగ్గున మండుతున్నాయి. అయితే ఇక పూజ అయితే అయిపోయింది. ఇంట్లో గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇక బయలుదేరుతున్నాం అందరము. మా ఇంటి నుంచి అయితే గుడి ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది. అందుకే అందరం మంచిగా నిదానంగా మంచిగా నడుచుకుంటూ పోతున్నాం. బయట ఫుల్ ఎండ అయితే కొడుతుంది ఫ్రెండ్స్, చాలా ఎండ కొడుతుంది. ఎండలు ఇక స్టార్ట్ అయినట్టే కదా, శివరాత్రి అయిపోయిందంటే ఇక ఎండాకాలం స్టార్ట్ అయిందని అనుకోవాలి. కాళ్ళు అయితే కాలుతున్నాయి, చెప్పులు కూడా ఏం వేసుకోలేదు. ఇక పూజ చేసుకున్నాం కదా అని చెప్పేసి చెప్పులు అయితే వేయలే, నడుచుకుంటూనే అందరం పోతున్నాం. ఇక నేను వీడియో తీస్తున్నా, నన్ను వీడియో తీయమంటే మా వాళ్ళు తీయకుండా నేను తీస్తుంటే అగో నవ్వుకుంటా ఏవో మాటలు జోకులు వేసుకుంటూ నడుస్తున్నారు. అయినా నేను ఇక వాళ్ళని ఏం పట్టించుకోకుండా నేనైతే వీడియో తీసుకుంటూ నడుస్తున్నా. వీడియో తీయాలంటే వాళ్ళకి అసలు ఇక చికాకు ఉంటుంది. ముగ్గురు అంతే ఫ్రెండ్స్, మా ఆయన అంతే, 2 బాబులు కూడా అంతే. వీడియో తీయండి అంటే అసలు నన్ను అసలు సపోర్టే చేయరు. అవసరం మా మమ్మీ ఏం వద్దులే అంటారు. మొత్తానికి అయితే గుడిలోకి ఎంటర్ అయినాము. ఎంటర్ అయ్యేసి ఇక కాళ్ళు కడుక్కున్నాము. కాళ్ళు కడుక్కొని గుడిలోకి ఎంటర్ అయినాము. మేమైతే గుడిలోకి ఎంటర్ అయ్యే టైంకి 12 అయింది. చాలామంది అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్, ఎక్కువ మంది లేరు. గుడి అయితే మంచిగా ప్రశాంతంగానే ఉంది. శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళినాము, కాళ్ళు కడుక్కున్నాము. ఇక వెళ్ళి నడుస్తున్నాం. ఇక కొంచెం సేపు వీడియో తీయమంటే ఇక మా పెద్ద బాబుకి ఇచ్చిన వీడియో తీసుకొని నడిచి వెళ్ళినాం. ఇక వెళ్ళి కొబ్బరికాయ పంతులకి ఇచ్చేస్తే పంతులు కొట్టేసిండు, అభిషేకం చేసిండు. ఇక అభిషేకం చేయగానే తీర్థం తీసుకున్నాము. ఆడ వీడియో తీస్తుంటే మా ఆయన అవసరమా నీకు, ఈడ కూడా వీడియో నేనా అని చెప్తే సగం సగమే తీసిన ఫ్రెండ్స్, కొంచెమే తీసిన వీడియో. ఇక తీర్థం అయితే తీసుకున్నాము. తీర్థం తీసుకొని ఇక దేవుడికి మొక్కుకొని వాళ్ళ పక్కకు సరస్వతీదేవి టెంపుల్ ఉంటుంది అండ్ ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. ఇక ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అయితే మొక్కి ఇక గంట కొట్టి మొక్కేసి ఒక సెల్ఫీ తీసుకొని గ్రూప్ ఫోటో తీసుకొని ఒక 4-5 ఫోటోలు తీసుకొని అయితే కొంచెంసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసినాము. అంతే ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈరోజు ఉపవాసం ఉన్నట్టున్నారు కదా ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఫాస్టింగ్ అయితే ఏం లేను ఫ్రెండ్స్, నిద్రనైతే పోను, జాగరణ మాత్రం ఉన్నా. సోమవారం వస్తే పట్టుకుందామని అనుకుంటున్నా. సోమవారం ఎప్పుడు వస్తుందో అప్పుడైతే నేను కూడా పట్టుకుంటా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, కానీ సోమవారం ఎప్పుడు వస్తలేదు. 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అయితే వచ్చినట్టుంది. ఆ రోజు ఎవరో మా చుట్టాలలో ఎవరికో మంచిగా లేదని చెప్పి ఇక అటు వెళ్ళిపోయినాం, క్యాన్సిల్ అయిపోయింది. అందుకని చెప్పి మళ్ళీసారికి అయితే మండే వస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా పట్టుకుంటా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.